everybody, welcome back to our channel. మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారా? There is an important question for you. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ i పవర్ 4000. i స్క్వేర్ దగ్గర నుంచి i పవర్ 4000 వరకు మనం సమ్ చేయగలమా? చాలా టైం తీసుకుంటుంది కదా. సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. సో మనకు ఒక కండిషన్ తెలుసు కదా, సమ్ ఆఫ్ కన్సెక్యూటివ్ పవర్స్ ఆఫ్ i ఈజ్ 0. సో ఆ కండిషన్ తీసుకున్నట్లయితే i ప్లస్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, మన గివెన్ కండిషన్ ని ఈ లాజిక్ తో మనం కంపేర్ చేయాలంటే మనకి ఏం తక్కువైంది? i తక్కువైంది కదా. అప్పుడు ఏం చేయాలి? గివెన్ కండిషన్ కి ఒక i ని ఎడిషన్ చేసి ఒక i ని మైనస్ చేద్దాం. ఒక i ని మైనస్ చేసి ఒక i ని ఎడిషన్ చేస్తే ప్లస్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ అండ్ సో ఆన్ i పవర్ 4000. సో ఈ కండిషన్ ప్రకారం ఏమవుతుంది? సో ఇదంతా కూడా 0 అయిపోతుంది కదా, టోటల్ ఇదంతా 0 అయిపోతుంది. So minus I plus 0 equal to minus I. So this is answer. So D is option D is correct answer. Okay students, here is another important question. X square by A plus xy by h plus y square by b equal to 0 represents two coincident lines if the condition will be. సో ఇచ్చిన గివెన్ కండిషన్ చూడండి. గివెన్ కండిషన్ మనకు టూ కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంటేషన్ చేస్తే, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏంటి? రెండు లైన్స్ కూడా ఏకీభవించాలి, కోఇన్సిడెంట్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంటేషన్ చేయాలి అంటే కండిషన్ ఏంటి? సో ఆప్షన్ ఏ h స్క్వేర్ ఈక్వల్ టు ab, 4h స్క్వేర్ ఈక్వల్ టు ab, h స్క్వేర్ ఈక్వల్ టు 4ab, నన్ ఆఫ్ దీస్. ఓకే స్టూడెంట్స్, మనం హోమోజీనియస్ జనరల్ ఈక్వేషన్ రాసినట్లయితే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ టూ లైన్స్ ని రిప్రజెంటేషన్ చేయాలి అంటే మన కండిషన్ ఏమని తెలుసు? h స్క్వేర్ ఈక్వల్ టు ab అనే కండిషన్ మనకు మస్ట్ అండ్ షుడ్ బి గా మనకు గుర్తు రావాలి. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ ని గివెన్ కండిషన్ తో మనం కంపారిజన్ చేస్తే చూడండి. సో ఇక్కడ ఏ ఏమవుతుంది చూడండి, x స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, 1/a అవుతుంది. సో a ఈక్వల్ టు 1/a అండ్ చూడండి xy కోఎఫిషియంట్ ఏముంది? 1/h. ఇక్కడ ఏముంది? 2h. సో 2h ఈక్వల్ టు 1/h అండ్ b ప్లస్ లో ఏముంది? ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ b కదా, b ప్లస్ లో ఏముంది? 1/b. సో b ఈక్వల్ టు 1/b. h ప్లస్ లో 1/2h సబ్స్టిట్యూషన్ చేస్తే సో 1/2h హోల్ స్క్వేర్. సో a ప్లస్ లో 1/a ఇంటూ b ప్లస్ లో 1/b, 1/ab. సో రెసిప్రోకల్స్ తీసుకున్నట్లయితే 4h స్క్వేర్ ఈక్వల్ టు ab. సో ఈ కండిషన్ ఏ ఆప్షన్ లో ఉంది చూడండి? b లో ఉంది. సో b ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ కన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. For getting more videos, please subscribe my channel. Thanks for watching.